విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు. కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు తెలియదు. కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలకు ఆ హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు. కానీ వాళ్ళిద్దరు, వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తం వచ్చే కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు ఎంటి, వాడు అది అంటే నాగ్గడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 ఏకర్ ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 డేస్ ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి, ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు వెళ్ళటానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటారు, అది పర్సనల్. నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకొక రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత విశ్వక్సేన్ ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతను ఫంక్షన్కి పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనల్ని దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అంటే మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు, ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి.
ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి, ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అంటే భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది నాకు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది. దట్స్ ఇట్. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం, మన కుటుంబం అని, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గబుక్కుని పెళ్ళు బుక్కింది. ఆఫ్టర్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కసుక్కని అనిపిస్తున్నాడు. ఈ అమ్మ అసలు అది విశ్వక్షేణ్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది ఆ మురుగు నాకు. అంత గ్లామర్గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా ఆడినాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారంటీ ఈ సినిమాని. అంటే ఒక హీరో అంత రగ్గడగా, అంత టఫ్గా, అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించి అలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది ఏమి పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఏనా ఉన్నారా? ఆయన ఏం రాశారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్టైన్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ్ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం
రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షేణ్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనా మాట దిల్షుక్ నగరు అమెరికా దగ్గర అనిపిస్తుంది దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ తీస్తుంటారు కదా, బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు కంపౌండ్లు మీరు వేసుకుంటారు. మాకున్న కంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇలా కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఇస్ బాస్. అండ్ మేము అభిమానించే ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరేముంది కాంపౌండ్లు ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హేట్రెడ్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదలు. దిస్ ఈస్ వెరీ క్లీన్ ప్లేస్. మేము మా అందరం చాలా మంచి ఇంటెన్షన్ తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్ వెళ్ళడం కానీ, చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం